ముగ్గురు తంటాలు కథ. ఒక ఊరిలో తంట, మహాతంట, భలే తంట అని ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వారు వృత్తి చేత దొంగలు కాకపోయినా చోర విద్యలో నిపుణులు. వారు తమ నైపుణ్యాన్ని రాజుగారికి చూపటానికి నిశ్చయించుకున్నారు. పెద్దవాడైన తంట రాజుగారికి ఒకనాడు ఈ విధంగా ఉత్తరం రాశాడు. నేను రేపు తమ నగరానికి వచ్చి దొంగతనం చేయబోతున్నాను కనుక తమ పౌరులందరినీ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించవలసింది. ఇట్లు తంట. దొంగతనం చేయబోయేవాడు ముందుగా చెప్పి చేస్తాడా? ఎవరో చిలిపితనం చేత ఇలా రాసి ఉంటాడనుకున్నాడు రాజు. అయినా ప్రజలను కాపాడటం తన ధర్మం కనుక తంట అనేవాడు రేపు నగరంలో దొంగతనం చేస్తాడట. అందుచేత పౌరులందరూ హెచ్చరికంగా ఉండండి అని చాటింపు వేయించాడు. చాటింపు వినగానే ప్రజలు తమ సొత్తును భద్రపరుచుకున్నారు. చెప్పిన ప్రకారమే మరునాడు తంట నగరానికి చేరుకున్నాడు. పూటకుల్లా ఇంటికి వెళ్ళి భోజనం సిద్ధం చేయమన్నాడు. ఇప్పుడే బావికి వెళ్ళి మంచినీరు తెచ్చి వంట చేస్తాను, కూర్చో నాయనా అని చెప్పి అవ్వ బిందె తీసుకొని వెళ్ళింది. వంట అయినాక భోజనం చేస్తూ తంట విశేషాలేమిటవ్వా అని అడిగాడు. ఎవరో తంట అనేవాడు వచ్చి ఊళ్ళో దొంగతనం చేస్తాడట. చాటింపు వేశారు. డబ్బున్న వాళ్ళంతా హడలి చస్తున్నారు అన్నది అవ్వ. తంట భోజనం పూర్తి చేసి అవ్వకు 1 రూపాయి ఇచ్చాడు. ఒక్కటి అంటూ అవ్వ ఆ రూపాయిని పిడతలో వేసింది. తంట పూటకుల ఇంటి నుంచి ఒక పెద్ద దుకాణానికి వెళ్ళాడు. శ్రేష్ఠి గారు, తమలపాకులు మోద ఎంత చేసి ఇస్తున్నారు అని అడిగాడు. చౌకే నాయనా, 4 అణాలు అన్నాడు శ్రేష్ఠి. ఇదిగో పావలా, మోదలో 300కు 1 ఆకు తక్కువ ఉంటే నేనొప్పను. ముందు నాకు అవసరానికి 25 ఆకులు ఇవ్వండి, మిగతావి మళ్ళీ వచ్చి తీసుకుపోతాను. ఇప్పుడు నేను వేరే అవసరమైన పని మీద పక్క బజారుకు పోతున్నాను అన్నాడు తంట. డబ్బు ముందే ముట్టింది గనక అలాగే చేయబాబు అన్నాడు శ్రేష్ఠి గారు. అక్కడి నుండి బయలుదేరి తంట బట్టల వర్తకి దగ్గరికి వెళ్ళాడు. మంచి కాశ్మీరు శాలువలుంటే చూపుతారా అని అడిగాడు. 300 రూపాయల ఖరీదు చేసే శాలువాను బేరం చేశాడు. చాలాసేపు గీసి గీసి బేరం చెయ్యగా వర్తకుడు 25 రూపాయలు తక్కువకు ఒప్పుకున్నాడు. చూడండి, ఊళ్ళో దొంగ భయం ఉందని చాటించడం వల్ల పైకం వెంట పెట్టుకురాలేదు. నా సొత్తంతా శ్రేష్ఠి గారి అంగడిలో ఉంచాను. నా వెంట మీ మనిషి ఎవరైనా వస్తే వెంటనే డబ్బిప్పిస్తాను అన్నాడు తంట. బట్టల వర్తకుడు శాలవా తంటకిచ్చేసి డబ్బు పట్టుకురావడానికి గాను తన తమ్ముణ్ణి అతని వెంట పంపాడు. తంట శ్రేష్ఠి గారి దగ్గరికి వచ్చి, అయ్యా, నేను వెళ్ళిపోతున్నాను. ఈ మనిషికి 25 తక్కువ 300 ఎంచి త్వరగా ఇవ్వండి అని చెప్పాడు. అలాగే బాబు, తమరు వెళ్ళండి అంటూ తమలపాకుల కట్టలు తీశాడు శ్రేష్ఠి. తంట వెళ్ళిపోయాడు. శ్రేష్ఠి గారు తమలపాకులు ఒక్కొక్కటి లెక్క పెట్టసాగాడు. వర్తకుడి తమ్ముడు, శ్రేష్ఠి గారు, నన్ను త్వరగా పంపరా, అవతల బోలెడంత పని ఉంది అన్నాడు. నీ పనే గదయ్యా చూస్తున్నాను అన్నాడు శ్రేష్ఠి. తమలపాకులు లెక్క పెడుతూ నా పని చూస్తానంటావేమయ్యా అన్నాడు వర్తకుడి తమ్ముడు. ఇద్దరు ఘర్షణ పడ్డారు. ఆ మనిషి మాకు 25 తక్కువ 300 రూపాయలు బాకీ అన్నాడు వర్తకుడి తమ్ముడు. నేనాయనకి ఇవ్వవలసింది 25 తక్కువ 300 తమలపాకులు, రూపాయలు నేనెక్కడ తెచ్చి ఇచ్చేది అన్నాడు శ్రేష్ఠి. ఇద్దరూ తగులాడుకుని న్యాయం కోసం రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుగారు జరిగిందంతా విని ఇది తంట చేసిన పనే అని ఊహించి నష్టం ఇద్దరినీ సమంగా భరించమన్నాడు. ఆ రోజు సాయంకాలానికల్లా రాజుగారికి మరో లేఖ వచ్చింది. మరునాడు నగరంలో దొంగతనం చేయబోతున్నానని మహాతంట తెలియపరిచాడు. ఈసారి రాజుగారు జాగ్రత్త పడ్డాడు. మంత్రిని పిలిచి, మహాతంట అనేవాడు రేపు నగరం వచ్చి దొంగతనం చేస్తాడట, వాణ్ణి పట్టుకునే పూచి నీది అన్నాడు. మరునాడు మహాతంట నగరం చేరి పూటకుళ్ళ ఇంటికి వెళ్ళి అన్నం పెట్టమన్నాడు. మంచినీళ్లు తేవడానికి అవ్వ బిందె తీసుకుని బావికి వెళ్ళింది. ఈ సమయంలో మహాతంట పిడతలోని రూపాయి కాస్త కాజేశాడు. అవ్వ తిరిగి వచ్చి వంట చేసి మహాతంటకు పెట్టింది. మహాతంట, అవ్వ, ఏమిటి విశేషాలు అని అడిగాడు. ఏముంది నాయనా, నిన్న తంట అనేవాడు వచ్చి 2 వర్తకులను మోసం చేసి వెళ్ళాడు. ఇవాళ మహాతంట వచ్చి దొంగతనం చేస్తాడట. వాణ్ణి పట్టుకోవడానికి మంత్రిగారు స్వయంగా ప్రయత్నిస్తున్నారు
అన్నది అవ్వ. పాపం, మంత్రిగారికి పిల్ల జల్లా ఉన్నారు కామోలు అన్నాడు మహాతంట జాలి నటిస్తూ. ఒక్కతే కూతురు నాయనా, చిన్నతనంలోనే దాని మొగుడు దేశాల మీద పోయాడు, తిరిగి రాలేదు అన్నది అవ్వ. మహాతంట భోజనం ముగించి అవ్వకు రూపాయి ఇచ్చి వెళ్ళిపోయాడు. 2 అంటూ అవ్వ రూపాయిని పిడతలో పడవేసింది. మహాతంట వేషం మార్చుకొని నగరంలో ఒక చెరువు గట్టున ఉన్న చెట్టు కింద కూర్చున్నాడు. వచ్చే పోయే వారితో తాను మంత్రిగారి అల్లునని చెప్పసాగాడు. ఈ వార్త త్వరలోనే మంత్రిగారికి తెలిసింది. ఆయన చెరువు గట్టుకు వచ్చి మహాతంటను చూసి ఏనాడో లేచిపోయిన అల్లుడు తిరిగి రానే వచ్చాడన్న ఆనందంతో తన ఇంటికి తీసుకుపోయాడు. ఆ రాత్రి భోజనాలయ్యాక మంత్రి దొంగను పట్టడానికి బయటికి పోతుండగా మహాతంట తాను కూడా సహాయంగా వస్తానని పట్టుబట్టాడు. మంత్రి సరేనన్నాడు. మంత్రిగారి ఇంటి చేరువలో నేరస్తులను శిక్షించే యంత్రం ఉన్నది. దాన్ని చూపి ఇదేమిటి మామయ్య అని అడిగాడు మహాతంట. ఇందులో తలపెట్టి శీల బిగిస్తే బాధ కలుగుతుంది, దొంగలు నిజం చెప్పేస్తారు అన్నాడు మంత్రి. నా తల అందులో పెడతాను, శీల బిగించు మామయ్య అన్నాడు మహాతంట. అందుకు మంత్రి ఒప్పుకోలేదు. నీకు అంత ముచ్చటగా ఉంటే నా తలే పెడతాను, చూద్దువుగాని అంటూ మంత్రి యంత్రంలో తలపెట్టాడు. మహాతంట శీల గట్టిగా బిగించాడు. అంత బిగించకూడదు, మెడ నొప్పి పెడుతుంది, తొందరగా వదులు చేయి అన్నాడు మంత్రి బాధతో. ఈ శీల వెనక్కు తిరగటం లేదు ఎలా మామయ్య అంటూ మహాతంట గిలగిలలాడసాగాడు. అతనడిగి సుత్తి సేనము పట్టుకురా అన్నాడు మంత్రి. మహాతంట మంత్రి భార్య వద్దకు వెళ్ళి అత్తా అత్తా, మామయ్యని దొంగ పట్టుకుని బాధిస్తున్నాడు, ఇంట్లో ఉన్న నగలు డబ్బు వేగరం ఇచ్చాయి అని అడిగాడు. మంత్రి భార్య వెంటనే ఇవ్వక ఏవేవో ప్రశ్నలు వేయసాగింది. అత్తా ఇవ్వటం లేదు మామయ్య అని అరిచాడు మహాతంట. వేగిరం ఇవ్వవే, ప్రాణం పోతుంది అని అరిచాడు మంత్రి. మారు మాట్లాడక మంత్రి భార్య ఇంట్లో ఉన్న నగలు డబ్బు కూడా మూటగట్టి ఇచ్చేసింది. వాటిని తీసుకుని మహాతంట తన దారిన తాను వెళ్ళిపోయాడు. మరునాడు ఉదయం ఎవరో వచ్చి మంత్రిని విడిపించారు. ఆ రోజు బలేతంట నుంచి రాజుగారికి 3వ ఉత్తరం వచ్చింది. అది చూడగానే రాజుగారికి మండిపోయింది. వరుసగా 2 దొంగతనాలు చెప్పి చేస్తే దొంగలను పట్టుకోవడం సాధ్యపడలేదు. ఈసారి దొంగను తానే స్వయంగా పట్టుకోవాలని రాజు నిశ్చయించుకున్నాడు. మరునాడు బలేతంట నగరం చేరాడు. పూటకుళ్ళ ఇంటికి వెళ్ళి అవ్వను భోజనం పెట్టమన్నాడు. అవ్వ బిందె తీసుకుని బావికి వెళ్ళగానే పిడతలోని రూపాయి కాజేశాడు. అవ్వ తిరిగి వచ్చి వంట చేసి వడ్డించేటప్పుడు అవ్వా ఏమిటి విశేషాలు అని అడిగాడు బలేతంట. ఏముంది నాయనా, ఒకరోజు తంట అనేవాడు వచ్చి దొంగతనం చేశాడు, ఇంకో రోజు మహాతంట అనేవాడు వచ్చి దొంగతనం చేశాడు, ఇవాళ బలేతంట వస్తాడట, వాణ్ణి పట్టుకునేందుకు రాజుగారు స్వయంగా పూనుకున్నారు అన్నది అవ్వ. బలేతంట రూపాయి ఇచ్చాడు. 3 అంటూ అవ్వ దాన్ని పిడతలో వేసింది. బలేతంట ఊర్లో తిరిగి అనేక రకాల తినుబండారాలు కొని వాటిని జంగిడిలో పెట్టుకుని శ్మశానం సమీపంలో ఒక చిన్న పందిరి వేసి దాని కింద ఆ రాత్రి దుకాణం పరిచి దీపం పెట్టుకుని కూర్చున్నాడు. ఆ రాత్రి గుర్రమెక్కి నగరమంతటా పహారా తిరుగుతున్న రాజు చీకటిలో ఈ దీపం చూశాడు. ఆయనకు అనుమానం వేసింది. బలేతంట దగ్గరికి వచ్చాడు. ఇంత రాత్రివేళ ఈ ప్రాంతంలో దుకాణం పెట్టావేం, ఎవరు వస్తారు అని రాజు అతన్ని అడిగాడు. అయ్యా, దొంగలు ఇటుగా వచ్చి నా దగ్గర చిరుతిళ్ళు కొనుక్కొని బాగా డబ్బిస్తారు, వాళ్ళు వచ్చే వేలైంది, తమరు వెళ్ళిపోండి బాబు, బీదవాణ్ణి, 4 డబ్బులు చేసుకుంటున్నాను అన్నాడు బలేతంట. నీకు నేనంతకంటే 10 డబ్బిస్తానురా, నన్నిక్కడ దాక్కొనియ్యి అన్నాడు రాజు. ఇక్కడ దాక్కునేందుకు చోటెక్కడిదండి, కావలిస్తే ఈ గోతంలో కూర్చోండి, మూతి కట్టేస్తాను, దొంగలు తెలుసుకోలేరు అన్నాడు బలేతంట. నలిగిపోతాయనే దుస్తులు తలపాగా కత్తి తీసేసి రాజు గోతంలో దూరాడు. బలేతంట గోతం మూతి బిగించి కట్టాడు. అయ్యా, దొంగలు వస్తున్నట్టున్నారు, నేను తమ గుర్రాన్ని దూరంగా కట్టివేసి వస్తాను, చెప్పుడు మాత్రం చెయ్యకండి అంటూ బలేతంట రాజుగారి దుస్తులు తలపాగా కత్తి తీసుకుని గుర్రంతో సహా దూరంగా వెళ్ళి అక్కడ వాటిని ధరించి గుర్రమెక్కి నేరుగా ఖజానాకు వెళ్ళాడు. ఖజానా నౌకర్లు బలేతంటను చూసి రాజే అనుకున్నారు. చీకటిలో మొహం తెలియలేదు. ఒరే, బలేతంట ఖజానా దోస్తాడట, ఖజానాలో ఉన్న డబ్బంతా మూటకట్టి పట్టుకురండి అన్నాడు బలేతంట
రహస్యం గొంతుతో. నౌకర్లు వాడి చెప్పినట్టే చేశారు. ఖజానాలో ఉన్న డబ్బంతా కొల్లగొట్టి బలేతంట తన దారిన తాను వెళ్ళిపోయాడు. మరునాడు చాలా పొద్దెక్కిన తర్వాత దారిన పోయే వారెవరో రాజుగారిని సంచిలో నుంచి విడిపించారు. చెప్పి మోసం చేసిన ఈ దొంగలను పట్టుకోవడానికి రాజు ఎన్నో యత్నాలు చేశాడు. కానీ వారు దొరకలేదు. చివరకు ఒకనాడు ముగ్గురు తంటాలు తమకు తామే రాజుగారి దర్శనానికి వచ్చారు. ఎవరు మీరు అని అడిగాడు రాజు. వాళ్ళు తమ పేర్లు చెప్పగానే రాజుకు చెప్పరాని ఆగ్రహం వచ్చింది. వారిని ఖైదు చేయమని భటులకు ఆజ్ఞాపించాడు. తొందర పడకండి ప్రభు, మేము దొంగలము కాము, చోర విద్య నిపుణులము. మా శక్తిని ప్రభువారికి ప్రదర్శించి బహుమానం పొందవచ్చాము. మేము దొంగలించిన సొత్తు చిల్లి గవ్వతో సహా ఎవరిది వాళ్ళకిస్తాము అన్నారు ముగ్గురు తంటాలు. రాజుగారి ధనం రాజుగారికి, మంత్రిగారి సొత్తు మంత్రిగారికి, కాశ్మీరు శాలవ బట్టల వర్తకుడికి, 2 రూపాయలు పూటకుళ్ళ అవ్వకు తిరిగి ఇచ్చేశారు. రాజు సంతోషించి మీకేం కావాలి అని అడిగాడు. అయ్యా, మమ్మల్ని కొలువులోకి తీసుకోండి. తమ రాజ్యంలో దొంగ అనేవాడు లేకుండా చూస్తాము. ఇదే మేము కోరే బహుమతి అన్నారు తంటాలు. వారు కోరినట్టే రాజు వారిని తన కొలువులో ఉంచుకొని ఆదరించాడు. ఇది కథ. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి కథల కోసం మంచి చిట్టి కథలను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.